సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ తీర్పును అమలు చేయాలని కోరుతూ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహా ర్యాలీ నిర్వహించారు. స్థానిక దుర్గమ్మ గడ్డ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద నుంచి ప్రారంభమైన మాదిగల మహా ర్యాలీ అంబేద్కర్ కూడలి కోర్టు చౌరస్తా వరకు సాగింది. అయితే ఈ సందర్భంగా మాదిగ సంఘం నేత గోష్కి శంకర్ మాట్లాడుతూ అనాదిగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన మాదిగలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి తమను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. మరో నేత సముద్రాల అజయ్ మాట్లాడుతూ వెనుకబడిన మాదిగల అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును ఈ ప్రభుత్వాలు పక్కా అమలు చేయాలన్నారు. మాలలు వర్గీకరణ వద్దనడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. గతం నుంచి ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తూ గడ్డం వెంకటస్వామి, వారి కొడుకులు వివేక్, వినోదులు ఎదిగి వర్గీకరణను అడ్డుకోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుద్దాల లక్ష్మణ్, కొండ్ర స్వరూపాలు మాట్లాడుతూ సుప్రీంకోర్టును ఈ ప్రభుత్వాలు పక్కా అమలు చేయాలని, లేని పక్షంలో మాదిగల పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో కామారపు శ్యామ్, బోయిన్పల్లి చంద్రయ్య, కొయ్యాడ వినోద్, గాలిపల్లి శ్రీనివాస్, సుంచు నరేష్, ప్రభాకర్, కొత్తపల్లి ప్రశాంత్, భీమారపు సతీష్, జిడి రమేష్, గడ్డం కొమురవ్వ, తరుణ్, తప్పట్ల, దుబ్బాసి చందులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో మరి దుర్గమ్మగడ్డ కమ్యూనిటీ హాల్ నుండి మరి కోర్టు వరకు, అంబేద్కర్ చౌరస్తా వరకు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు మరి అన్ని రాష్ట్రాలకు ఆదేశించిన ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మరి ఆ రోజు అసెంబ్లీలో మొట్టమొదటిగా మేము అమలు చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగా మరి అమలు చేసి తన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మాల సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎవరి వాటా ప్రకారం వారికి, ఎవరి జనాభా ప్రకారం, ఎవరి జనాభా శాతం ప్రకారం వారికి రిజర్వేషన్ల శాతం పంచడం జరిగింది. కాబట్టి మా వాటాలో మీరు అడ్డుకోవడం అనేది ఇది అజ్ఞానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల ఒక కులం మాత్రమే లబ్ధి పొందుతుంది అని చెప్పి రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఆ కులానికే బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి మాదిగ ఉపకులాలకు కూడా ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఫలాలు అందాలనేటువంటి సదుద్దేశంతో, మంచి అభిప్రాయంతో తను 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి నాయకత్వాన్ని మన్నించి ఈరోజు మాదిగల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయొచ్చు అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మన రేవంత్ రెడ్డి మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే స్పందించి వెంటనే నేను అమలు చేస్తా అని చెప్పి మాట తప్పినరు. మరి రేవంత్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గం ఓట్లతోనే కదా మీరు ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళ పర్సెంటేజ్ ఏంది, వాళ్ళ ఏంది, మా పర్సెంటేజ్ మీరు విస్మరించి ఇది తాసారం చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఇంతవరకు కూడా చేయడం లేదు. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ వెంటనే కావాలి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది. మాదిగా ఉపకులాలు 59 కులాలు ఉన్నాయి కాబట్టి అది మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము ఏబిసిడి వర్గీకరణ కావాలని కోరుకోవడం జరిగింది.